హాయ్ ఫ్రెండ్స్, మనం ప్రీవియస్ లెసన్లో మనం అర్రేస్లో నెంబర్స్ ఉన్నప్పుడు ఆ నెంబర్స్ని ఏ విధంగా సోర్ట్ చేయాలి అనేది చూసాం. సో ఎలా సోర్ట్ చేసాము, మనం ఇక్కడ ఒక ఫంక్షన్ని క్రియేట్ చేసి ఈ ఫంక్షన్ ఏమంటున్నాము, కంపేర్ ఫంక్షన్ అంటున్నాము అనమాట. నేమ్ స్టార్ట్ సోర్ట్ ఫంక్షన్ a, b రిటర్న్ a - b అని ఈ ఫంక్షన్ని రాసి ఈ ఫంక్షన్ రాసుకోవడం వల్ల మనకి అర్రేలో ఉన్న నెంబర్స్ అన్నీ మనకి అసెండింగ్ ఆర్డర్లో కానీ డిసెండింగ్ ఆర్డర్లో b - a ఇస్తే డిసెండింగ్ ఆర్డర్లో కానీ డిస్ప్లే అవుతున్నాయి. సో లేదు మనం ఓన్లీ ఒక సోర్ట్ మెథడ్ ఇచ్చేస్తే ఏం చేస్తుంది, అందులో అర్రేలో ఉన్న స్ట్రింగ్స్ అన్నిటినీ కూడా అర్రేలో ఉన్న ఎలిమెంట్స్ అన్నిటిని కూడా స్ట్రింగ్లో కింద ట్రీట్ చేసుకుని స్ట్రింగ్ని మనం ఏ విధంగా సోర్ట్ చేస్తే అవుట్పుట్ వస్తుందో ఆ విధంగా వస్తున్నాయి మనకి. సో ఇక్కడ కంపారిజన్ ఫంక్షన్ ఏ విధంగా వర్కౌట్ అవుతుందో మనం ఒకసారి చూద్దాం. సో నార్మల్గా మనం నెంబర్స్ని మీరు సోర్ట్ చేయాలి అనుకుంటే మీరు ఐ తోటి చూసి ఇలా సోర్ట్ చేసుకుంటూ వెళ్ళిపోతారు. ఫస్ట్ 1 ఉంది కాబట్టి 1 పెడతారు, 2, తర్వాత 3, తర్వాత 4, తర్వాత 5, తర్వాత 9 ఉంది. ఓకే, ఇక్కడ చూసుకున్నట్టయితే 4, 2, 3, 9, 1, 5 వీటిని మీరు చేయమంటే ఏం చేస్తారు, సింపుల్గా మీరు కంటితోటి చూసుకుంటే వెళ్ళిపోతారు. కానీ కంప్యూటర్ ఏ విధంగా సోర్ట్ చేస్తుంది అంటే ఫస్ట్ ఇనీషియల్గా 4 2 వాల్యూస్ని తీసుకుంటుంది. ఓకే, ఈ 2 వాల్యూస్ని కంపేర్ చేస్తుంది అనమాట. 2 వాల్యూని కంపేర్ చేస్తుంది. 4 2 4 అనేది 2 కన్నా పెద్ద చిన్నదా, 4 అనేది 2 అనేది పెద్ద. నేను ఫస్ట్ అసెండింగ్ ఆర్డర్ గురించి చెప్తున్నాను. ఓకే, 4 2లో 2 చిన్నది 4 పెద్దది కాబట్టి మనకి ఫస్ట్ 2ని 2 ప్లేస్లోకి 4, 4 ప్లేస్లోకి 2 వస్తుంది. ఓకే, 3 9 1 5. ఓకే, సో 1 5 ఇది 9. తర్వాత ఇది కంపారిజన్ అయిపోయింది. మళ్ళీ 2ని ఇనీషియల్గా ఇప్పుడు 2లోకి వచ్చేస్తుంది కదా, 2ని 3తో కంపేర్ చేస్తుంది. 2 అనేది 3 కన్నా చిన్నగా ఉంది కాబట్టి 2 ఇక్కడే ఉంటుంది, 3 ఇక్కడే ఉంటుంది. 2ని 9 తోటి, 9 అనేది 2 కన్నా పెద్దది కాబట్టి 9 ఇక్కడే ఉంటుంది, 2 ఇక్కడే ఉంటుంది. తర్వాత 2 1 ఇది 1 కదా, 1 తోటి 1 2 అనేది 1 కన్నా పెద్దది కాబట్టి ఇప్పుడు మనకి ఏమవుతుంది, 2 ప్లేస్లోకి 1 వస్తుంది. తర్వాత 4, 3, 9 అనేవి కామన్గా ఉంటాయి. ఇప్పుడు 1 ప్లేస్లోకి ఏదో వచ్చేసింది, మనకి 2 వచ్చింది, తర్వాత 5. ఓకే, ఇప్పుడు ఇనీషియల్గా చిన్న వాల్యూ వచ్చేసింది. తర్వాత మనకి 1 మళ్ళీ 5తో కంపేర్ చేస్తుంది. సో 1 కన్నా 5 పెద్దదే కాబట్టి అలాగే ఉంటుంది. తర్వాత ఈ 2 డిజిట్స్ని తీసుకుంటుంది, 4, 3. 4 పెద్దది కాబట్టి 4 ప్లేస్లోకి 3, 3 ప్లేస్లోకి 4 వచ్చింది. ఓకే, మళ్ళీ 3ని 9 తోటి కంపేర్ చేస్తుంది. ఓకే, 3ని 2 తోటి కంపేర్ చేస్తుంది. ఓకే, 3 2 తోటి కంపేర్ చేసేటప్పుడు 3 ప్లేస్లోకి 2 వెళ్ళిపోతుంది. ఓకే, 4, 9, 3. సో మళ్ళీ 2ని 5తో కంపేర్ చేస్తుంది, 5 పెద్దదే కాబట్టి ఇలా ఉంటుంది. ఓకే, ఇప్పుడు మనకి ఏమొచ్చినాయి, 2 4 1 2 4 9 3 5 వచ్చింది. ఇప్పుడు ఓకే, తర్వాత 4ని 9తో కంపేర్ చేస్తుంది. ఓకే, 4 3 తోటి ఇప్పుడు మనకి 4 ప్లేస్లోకి 3 వచ్చింది. ఓకే, 3 9 మళ్ళీ 3ని దేంతో కంపేర్ చేస్తుంది, 5 తోటి కంపేర్ చేస్తుంది. ఓకే, 3 చిన్నదే కాబట్టి అలాగే ఉంటుంది. తర్వాత ఈ 2 డిజిట్స్ 9 4తో కంపేర్ చేస్తుంది. ఇప్పుడు 9 ప్లేస్లోకి 4, 4 ప్లేస్లోకి 9. ఓకే, సో 4 5తో కంపేర్ చేస్తుంది, సేమ్ కాబట్టి ఓకే. తర్వాత 9 5 తోటి కంపేర్ చేస్తుంది. ఓకే, 5 ప్లేస్లోకి 9, 9 ప్లేస్లోకి 5 వచ్చి మనకి టోటల్గా అసెండింగ్ ఆర్డర్లో ఎలిమెంట్స్ వచ్చేసింది. ఏమి 1 2 3 4 5 9. సో ఈ విధంగా మీకు సోర్ట్ ఫంక్షన్, సో మీరు ఏదైనా నెంబర్స్ని సోర్ట్ చేసుకోవాలనుకుంటే మన కంప్యూటర్లో ఈ విధంగా జరుగుతుంది. ఓకే, ఫస్ట్ 2 వేరియబుల్స్ 2 ఎలిమెంట్స్ని తీసుకుని వాటిని కంపేర్ చేసుకుని తక్కువైతే అటు ఇటు కదుపుకుంటూ వెళ్తూ ఉంటుంది అనమాట. ఓకే, ఇది సోర్ట్ ఫంక్షనాలిటీ. ఇక్కడ చూసుకున్నట్టయితే మనం నేమ్స్ ఈక్వల్స్ టు మనం ఒక ఇంటిజర్స్, సో అరే ఆఫ్ నెంబర్స్ ఇచ్చాము. తర్వాత ఈ అరే ఆఫ్ నెంబర్స్ని నేమ్స్ని ప్రింట్ చేశాను నేను ఇక్కడ ఇనిషియల్గా. ఓకే, తర్వాత వచ్చేసి తర్వాత చూసుకున్నట్టయితే ఫంక్షన్ myf అని ఒక ఫంక్షన్ క్రియేట్ చేసి నేమ్స్ డాట్ సోర్ట్ ఫంక్షన్లో నేను ఈ ఫంక్షన్ ఏంటి అనేది, మీరు ఈ ఫంక్షన్ ఎందుకు క్రియేట్ చేస్తాం, ఫంక్షన్ తర్వాత నార్మల్గా మనం ఏం రాస్తాం, ఫంక్షన్ నేమ్ రాస్తాం. ఇక్కడైతే ఫంక్షన్ నేమ్ రాయలేదు. ఎందుకు రాయలేదు అనేది మీకు కమింగ్ వీడియోస్లో వస్తుంది. ఈ ఫంక్షన్స్ గురించి వచ్చినప్పుడు ఇది ఎందుకు రాస్తున్నాం అనేది. ఓకే, ఇక్కడ చూడండి, ఫంక్షన్ a, b అంటే ఈ నేమ్స్లో ఉన్న ఫస్ట్ 2 నెంబర్స్ని తీసుకుంటుంది, రిటర్న్ a - b. ఓకే,
a minus b అంటే ఫస్ట్ 22 మైనస్ 44. ఓకే, 22 మైనస్ 44 అయితే నెగిటివ్ వాల్యూ కాబట్టి 22 అక్కడే ఉంటుంది. తర్వాత మళ్ళీ ఫంక్షన్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. సో ఈ విధంగా కంపేర్ చేసుకుంటూ వెళ్ళి మనకు అవుట్పుట్ అనేది సక్సెస్ఫుల్గా అసెండింగ్ ఆర్డర్ ఆర్ డిసెండింగ్ ఆర్డర్లో మీకు డిస్ప్లే చేసుకుంటూ వెళ్తుంది. ఇది కంపారిజన్ ఫంక్షన్. ఈ కంపారిజన్ ఫంక్షన్ కానీ డౌట్స్ ఉన్నట్టయితే గూగుల్లో సెర్చ్ చేయండి. సో ఈ కంపారిజన్ ఫంక్షన్ని మీరు జావాస్క్రిప్ట్ వరకు కంపారిజన్ ఫంక్షన్ని గుర్తుపెట్టుకోండి. ఓకే, తర్వాత మీరు చూసుకున్నట్టయితే ఇప్పుడు ఏం చేస్తున్నానంటే 2 బటన్స్ని తీసుకుంటున్నాను. ఓకే, సో క్లిక్స్ టు సోర్ట్ బై అసెండింగ్ అని పెడుతున్నాను. అసెండింగ్. ఓకే, ఇంకో బటన్ తీసుకుంటున్నాను. సో మై F1 అని రాస్తున్నాను ఇక్కడ. సో సోర్ట్ బై క్యారెక్టర్స్, స్ట్రింగ్స్ అన్నమాట. స్ట్రింగ్స్ ద్వారా చేయిస్తే మనకు అవుట్పుట్ ఏమొస్తుందో చూద్దాం. ఇది డెమో 2 కదా. డెమో 3లో మనం అవుట్పుట్ ఏమని పెడదాం, ఇక్కడ పారాగ్రాఫ్ తీసుకొని బై స్ట్రింగ్స్ అని రాసింది. బై స్ట్రింగ్స్ అంటే బై సోర్ట్ ఫంక్షన్ ఓన్లీ, సోర్ట్ మెథడ్ ఓన్లీ. సో సోర్ట్ మెథడ్ వల్ల మనకి అవుట్పుట్ ఏ విధంగా వస్తుంది, లేదు మనం ఈ ఫంక్షన్ యూజ్ చేసుకోవడం వల్ల, కంపేర్ ఫంక్షన్ యూజ్ చేసుకోవడం వల్ల మనకు అవుట్పుట్ ఏ విధంగా వస్తుందో చూద్దాం. కంపేర్ ఫంక్షన్. ఓకే, సో ఇక్కడ చూసుకున్నట్టయితే నేను ఇంకో ఫంక్షన్ క్రియేట్ చేయాలి, మై F1. ఓకే, ఫంక్షన్ మై F1. సో ఇక్కడ ఇది అవసరం లేదు కదా, నేమ్స్ డాట్ సోర్ట్ పెట్టేస్తాను సింపుల్గా. నేమ్స్ డాట్ సోర్ట్. సో ఇక్కడ డెమో 3. సో ఇప్పుడు చూడండి, మీకు క్లిక్ బై అసెండింగ్ ఆర్డర్ అది చూసుకున్నట్టయితే మనం క్లిక్ బై సోర్ట్ స్ట్రింగ్స్ని రావట్లేదండి. సో నేను చేసిన స్టెప్ DM3 అని ఇచ్చాను. డెమో3 DMO. సో చూడండి, సో ఫస్ట్ 1 1 1, తర్వాత 2 2 2 2, తర్వాత 4, తర్వాత 5 5, తర్వాత 6, తర్వాత 9 9 వచ్చింది. ఇప్పుడు నాకు సో ఈ ఫంక్షన్ మనకు ఇంకా అవసరం లేదు. ఈ ఫంక్షన్ని నేను కామెంట్ చేసేస్తున్నాను. ఓకే, సో ఇది అవసరం లేదు కాబట్టి దీన్ని కూడా ఇక్కడ నుంచి తీసేస్తున్నాను. సో నాకేం కావాలి అంటే ఈ అర్రేలో ఉన్న మ్యాక్సిమం వాల్యూ కావాలి. సో అర్రేస్లో ఉన్న మ్యాక్సిమం వాల్యూ కావాలి అంటే మనం ఏం వాడుతున్నాము, అసెండింగ్ ఆర్డర్లో ప్రింట్ చేస్తున్నాము. ఓకే, బై సోర్ట్ మెథడ్, క్లిక్ టు సోర్ట్. సో అసెండింగ్ ఆర్డర్లో ప్రింట్ చేస్తున్నాను. మ్యాక్సిమం వాల్యూ అనేది ఎక్కడ ఉంటుంది, మనకి చివరి ఉంటుంది. అదే డిసెండింగ్ ఆర్డర్లో ప్రింట్ చేస్తే B మైనస్ A అని వస్తున్నాను. B మైనస్ A అని ఇస్తే మనకి ఏమొస్తుంది అవుట్పుట్, మనకి డిసెండింగ్ ఆర్డర్లో ప్రింట్ అవుతుంది. ఓకే, ఫస్ట్ ఇప్పుడు నేను నేమ్స్ ఆఫ్, నాకు ఇలా ఒక ఎర్రే ఇచ్చేసి ఆ ఎర్రేలో ఉన్న మ్యాక్సిమం వాల్యూని ప్రింట్ చేయమన్నారు. ఓకే, వాటిని డిసెండింగ్ ఆర్డర్లో పెట్టుకుని నేను నేమ్స్ ఆఫ్ 0 అని ఇచ్చాను. నేమ్స్ ఆఫ్ 0 అని ఇస్తే మనకి ఏమొస్తుందో చూడండి. సో 1000, ద బిగ్ నెంబర్ ఈజ్ 1000 అని చెప్పి మనం ఇక్కడ రాసుకున్నాం. ఏంటి ఇది, id ఈక్వల్స్ టు డెమో2 ఇలాగే ఉంచుతున్నాను. ద బిగ్గెస్ట్ నెంబర్ ఈజ్, సో స్పాన్ ట్యాగ్ వాడుతున్నాను ఇక్కడ, స్పాన్. సో id ఈక్వల్స్ టు
id ఈక్వల్స్ టు డెమో dm2. ఇప్పుడు మనకి చూడండి ద బిగ్గెస్ట్ నెంబర్ ఈజ్ 4. అలాగే స్మాలెస్ట్ నెంబర్ కావాలి. స్మాలెస్ట్ నెంబర్ అంటే a మైనస్ b ఇస్తే సరిపోతుంది కదా. a మైనస్ b నేమ్స్ ఆఫ్ 0 అని ఇచ్చాం. ఓకే, ఇప్పుడు మనకి స్మాలెస్ట్ నెంబర్ డిస్ప్లే అవుతుంది చూడండి. స్మాలెస్ట్ నెంబర్ ఈజ్ 1. సో ఇక్కడ కంటెంట్ మార్చుకోండి స్మాలెస్ట్. లేదు మీరు ఇలాగే రాసి బిగ్గెస్ట్ నెంబర్ కావాలనుకుంటే ఏం చేయాలి, మీరు లెంత్ ఆఫ్ length. సో ఒక వేరియబుల్ని క్రియేట్ చేసి k ఈక్వల్స్ టు లెంత్ ఆఫ్ length, length of names. Okay, length of సో ఇక్కడ నేమ్స్ ఆఫ్ k మైనస్ 1. సో ఈ విధంగా రాసుకుంటే మనకి ఏమవుతుంది, k అంటే ఇండెక్స్ వాల్యూ వస్తుంది కదా, మొత్తం లెంత్ వస్తుంది. లెంత్లో నుంచి 1 తీసేస్తే ఇండెక్స్ వాల్యూ వస్తుంది. ఇండెక్స్ వాల్యూ తోటి మనం దాన్ని ప్రింట్ చేసుకోవచ్చు ఒకసారి. సో లెంత్ ఆఫ్ ఫంక్షన్ ఇది కాదు కదా, ఏంటిది నేమ్స్ డాట్ nes. సో ప్రాపర్టీ అది, ప్రాపర్టీ నాట్ ఏ మెథడ్. లెంత్ నేమ్స్ డాట్ లెంత్ అంటే k లెంత్ వస్తుంది మనకి, దీని లెంత్ వస్తుంది. k మైనస్ 1 అంటే ఇండెక్స్ వాల్యూ, 1000కి ఇండెక్స్ వాల్యూ వస్తుంది. సో 1000. సో నాకు మిడిల్ వాల్యూ కావాలి. మిడిల్ వాల్యూ కావాలంటే ఏం చేయొచ్చు, లెంత్ బై 2 ఇచ్చేసేయండి సరిపోతుంది. సో మిడిల్ వాల్యూ ఎంత వస్తుంది మనకి, అన్డిఫైన్డ్ వచ్చేసిందా, రైట్. సో ఇది ఎందుకు వచ్చిందంటే దీని లెంత్ వచ్చేసి నాకు బేస్ నెంబర్ అయ్యి ఉండొచ్చు, బై 2 చేసేసరికి దీన్ని ఏం చేయొచ్చు మనం, ఇక్కడ మీకు తెలిసిన మెథడ్ రౌండ్ మెథడ్ కానీ ఏదన్నా ఉంటే రౌండ్ చేసేయండి. దాన్ని రౌండ్ చేస్తే మీకు ఎగ్జాక్ట్గా మిడిల్ వాల్యూ వస్తుంది. ఆ మిడిల్ వాల్యూ తోటి మీరు దాన్ని మిడిల్ వాల్యూని చూజ్ చేసుకోవచ్చు. చూడండి, ఇంకో వాల్యూ పెంచేసాను, అప్పుడు నాకు ప్రాబ్లం లేదు. సో మిడిల్ వాల్యూ అనేది నాకు డిస్ప్లే అయిపోతుంది 44. ఓకే.